Sari Usmani, Assistant Professor of Economics, GDC Agraharam, District Rajanna Sirsila. Today I am going to explain about the short-run cost curves. Actually, it is a traditional theory. According to the traditional theory, what are the short-run costs? స్వల్పకాలిక వ్యయాల గురించి మనం మాట్లాడినప్పుడు in the traditional theory of the firm, total costs are split into two groups. One is total cost, total fixed cost, and total variable cost. Here TC is equal to TFC plus TBC, where TC is equal to total cost, TFC is equal to total fixed cost, TBC is equal to total variable cost. TC అంటే మొత్తం వ్యయము, టీసీ టోటల్ కాస్ట్ మొత్తం వ్యయం, టీఎఫ్సి మొత్తం స్థిర వ్యయము, టీవీసీ టోటల్ వేరియబుల్ కాస్ట్ మొత్తం చర వ్యయము. అంటే మొత్తం వ్యయంలో మొత్తం స్థిర వ్యయము మొత్తం చర వ్యయం రెండు ఇమిడి ఉంటే దాన్ని మొత్తం వ్యయం అని అంటారు. So the fixed cost include A. Salaries of administrative staff, B. Depreciation of machinery, C. Expenses for building depreciation and repairs, D. Expenses for land maintenance. And the variable costs include A. The raw materials, B. the cost of direct labor, C. the running expenses of a fixed capital such as fuel, as ordinary repairs and routine maintenance. So here if I explained about the shape of the total fixed cost is it's a straight line parallel to the output axis. Total fixed costs are the OX axis. స్థిర చర వ్యయములో ఆల్రెడీ నేను మొత్తం స్థిర వ్యయము గురించి చెప్పాను. మొత్తం స్థిర వ్యయంలో ఏ అంశాలు ఇమిడి ఉంటాయి, ఏ ఖర్చులు వస్తాయి స్థిర వ్యయంలో అంటే ఒకటి సాలరీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ నిర్వహణ సిబ్బందికి చెల్లించే వేతనాలు సాలరీస్, తర్వాత డెప్రిసియేషన్ ఆఫ్ మషీనరీ ఈ యంత్ర పరికరాలు ఉంటాయి దాని యొక్క తరుగుదల, తర్వాత ఎక్స్పెన్సెస్ ఫర్ బిల్డింగ్ డెప్రిసియేషన్ అండ్ రిపేర్స్ భవనం ఉంటే దాని యొక్క తరుగుదల ఖర్చులు, తర్వాత ఎక్స్పెన్సెస్ ఫర్ ల్యాండ్ మెయింటెనెన్స్ భూమి యొక్క నిర్వహణ కోసం అయ్యే ఖర్చులు తరుగుదల ఖర్చులు కూడా దీనిలో వస్తాయి, ఫిక్స్డ్ కాస్ట్లోనే వస్తాయి. చర వ్యయంలో ముడి సరుకులు, ద రా మెటీరియల్స్, ద కాస్ట్ ఆఫ్ డైరెక్ట్ లేబర్, ద రన్నింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ సచ్ యాజ్ ఫ్యూయల్, యాజ్ ఆర్డినరీ రిపేర్స్ అండ్ రూటీన్ మెయింటెనెన్స్. సో చర వ్యయంలో ఏమేమి వస్తాయి అంటే ముడి సరుకుల కొనుగోలు కోసం చేసే ఖర్చులు, తర్వాత శ్రామికుల యొక్క ప్రత్యక్ష శ్రామికుల నియామకము, తర్వాత డే టు డే ఎక్స్పెన్సెస్ రోజువారీ ఖర్చులు, ఏది స్థిర మూలధనము పైన అయ్యే ఖర్చులు కూడా అంటే పెట్రోల్ డీజిల్కి అవుతాయి కదా యంత్రంలో వేయడానికి అంటే అది నడపడానికి, ఫ్యూయల్, తర్వాత ఆర్డినరీ మామూలు రిపేర్స్ ఉంటాయి, ఇవి రోజువారీ నిర్వహణ కోసము తరుగుదల ఖర్చులు, ఫ్యూయల్ కోసము పెట్రోల్ కోసం అయ్యే ఖర్చులన్నీ కూడా చర వ్యయం క్రిందనే వస్తాయి. ఓకే, నెక్స్ట్ the total variable cost in the traditional theory of the firm has broadly an inverse S shape. S ఎలా ఉంటుందో దానికి అంటే వ్యతిరేక షేపులో S వ్యతిరేకంగా అంటే అపోజిట్లో S ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది చరవ్యయ రేఖ. అంటే
సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారము మొత్తం చర వ్యయ రేఖ ఉల్టా రాస్తే మనం ఎస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది, విచ్ రిఫ్లెక్ట్స్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఇది దేనిని సూచిస్తుంది, గుర్తుకు తెస్తుంది, లేదా దేని అంటే ఈ షేప్లో ఉండడానికి ఈ రేఖ మొత్తం చరవీయ రేఖ వ్యతిరేక ఎస్ ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎస్ ఆకారం ఉల్టాలో రాస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండడానికి ముఖ్యమైన కారణము ఏమిటి అంటే చరానుపాతాల సూత్రం. ఉత్పత్తి ప్రక్రియలో స్వల్పకాలిక ఉత్పత్తి ప్రక్రియను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చరానుపాతాల సూత్రం ఏ విధంగా ఉంటుందో ఆ చరానుపాతాల సూత్రము సంభవించినప్పుడు అంటే ఉత్పత్తి విషయంలో మొత్తం ఉత్పత్తి, ఉపాంతోత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉత్పాదకతలో ఈ మార్పులు వచ్చినప్పుడు ఈ వివిధ వ్యయాలలో ఈ విధంగా అంటే సగటు చరవ్యయంలో మొత్తం చరవ్యయంలో దానికి ప్రతిస్పందనగా అంటే మొత్తం ఉత్పత్తి ఉత్పాదకతలో వచ్చే మార్పుకు ప్రతిస్పందనగా మొత్తం చరవ్యయ రేఖ ఎస్ ఉల్టా ఎస్ ఆకారము ఆల్ఫాబెట్ ఎస్ ఉల్టా రాస్తే ఏ విధంగా ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది. సో అకార్డింగ్ టు దిస్ లా, at the initial stages of production, with a given plant as more of the variable factor is employed, its productivity increases and the average variable cost falls. So already I explained this law of variable proportion topic. In the production process, the first stages of production process of any firm or production unit, the first stages, because of the internal and external economies, the internal economy dominates internal diseconomies, external economy dominates external diseconomies. Okay. So because of the internal and external economies, the first stage, total productivity, total production of the unit increases in a increasing rate in the first stage. And also the average variable cost fall. When total productivity increases in an increasing rate, automatically the average variable cost will fall. This continuous unit, the optimal combination of the fixed and variable factor is reached. Beyond this point, as increased quantities of variable factors are combined with the fixed factor, the productivity of the variable factor declines and the average variable cost rises. By adding the total fixed cost and total variable cost, we obtain the total cost of the firm. From the total cost curves, we obtain average cost curves. The average fixed cost is found by dividing total fixed cost by the level of output. So average fixed cost is equal to total fixed cost by x. X means quantity produced. సగటు స్థిర వ్యయము is equal to దాని ఫార్ములా. సగటు స్థిర వ్యయము తెలుసుకోవాలంటే సగటు స్థిర వ్యయము is equal to మొత్తం స్థిర వ్యయము బై వస్తువు పరిమాణం. So graphically, the average fixed cost is a rectangular hyperbola showing at all its points the same magnitude, that is the level of total fixed cost. The average variable cost is similarly obtained by dividing the total variable cost with the corresponding level of output.
So graphically, the average variable cost at each level of output is derived from the slopes of a line drawn from the origin to point on the total variable cost curve corresponding to the particular level of output. So average total cost is obtained by dividing the total cost by the corresponding level of output. సగటు స్థిర వ్యయము ఈజ్ ఈక్వల్ టు మొత్తం స్థిర వ్యయము బై ఉత్పత్తి జరిగిన వస్తు పరిమాణము లేదా సగటు స్థిర వ్యయము ఈజ్ ఈక్వల్ టు మొత్తం స్థిర వ్యయము ప్లస్ మొత్తం చర వ్యయము బై ఉత్పత్తి జరిగిన వస్తు పరిమాణము ఈజ్ ఈక్వల్ టు average fixed cost plus average variable cost. Average fixed అంటే సగటు స్థిర వ్యయము సగటు చర వ్యయము ఈజ్ ఈక్వల్ టు సగటు వ్యయము. So the average total cost at any level of output is the slope of the straight line from the origin to the point on the total cost curve corresponding to that particular level of output. So the shape of the average total cost is similar to that of average variable cost. సగటు స్థిర వ్యయ రేఖ సగటు చర వ్యయ రేఖకు అనుగుణంగా అదే షేప్లో అదే ఆకారంలో ఉంటుంది. రెండు కూడా యూ షేప్లో ఉంటాయి. అంటే యూ షేప్ అంటే మొదటి దశలో సగటు స్థిర వ్యయము తగ్గుతుంది. తర్వాత ఇంకా వస్తూత్పత్తి కొనసాగితే కనిష్ట స్థాయికి చేరుతుంది. ఇంకా వస్తూత్పత్తిని కొనసాగిస్తే కంటిన్యూ చేస్తే ఇంకా సగటు స్థిర వ్యయము పెరగడం ప్రారంభమవుతుంది. ఇనిషియల్లీ ద యావరేజ్ టోటల్ కాస్ట్ ఇంక్రీజెస్ the average total cost declines. It reaches minimum at the level of optimal operation of the plant and subsequently rises again. The U shape of both the average variable cost and the average total cost reflects the law of variable proportions or law of eventually decreasing returns to the variable factors of production. ఇది ఇక్కడ స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలు సగటు అంటే సగటు స్థిర వ్యయము సగటు చర వ్యయము రెండు దేనిని సూచిస్తాయి అంటే చరానుపాతాల సూత్రాన్ని మనకు సూచిస్తాయి. దానికి అనుగుణంగానే చరానుపాతాల సూత్రములో ఏమవుతుంది, మొదటి దశలో మొత్తం ఉత్పాదకత పెరుగుతున్న రేటులో పెరుగుతుంది. ఇంకా కొనసాగిస్తే ఉత్పత్తిని లేదా ఉత్పత్తి కారకం నియామకము కంటిన్యూ చేస్తే కొనసాగిస్తే రెండవ దశలో మొత్తం ఉత్పాదకత పెరుగుతుంది, గరిష్ట స్థాయికి చేరుతుంది, స్థిరంగా ఉంటుంది. ఆ సమయంలో సగటు స్థిర వ్యయము సగటు చర వ్యయము కనిష్ట స్థాయికి చేరుతాయి. ఇంకా ఉత్పత్తి కారకాన్ని చరకారకం యొక్క నియామకం కొనసాగిస్తే మొత్తం ఉత్పత్తి అనేది తగ్గడం డిక్రీజ్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో సగటు స్థిర వ్యయము మరియు చర వ్యయము పెరుగుతాయి. అందుకే ఈ సగటు స్థిర వ్యయము సగటు చర వ్యయము రేఖ ఆకారము యూ షేప్లో ఉంటుంది, యూ ఆకారంలో ఉంటుంది. So one by one, first the marginal cost. The marginal cost is defined as the change in total cost which results from a unit change in output. In other words,
the marginal cost is the addition to the total cost of producing n unit instead of n minus 1 units, where n is, say, any given number. So in a symbolic form, MCN, marginal cost of n unit, is equal to TCN, total cost of n unit, minus TCN minus 1. So mathematically, the marginal cost is the first derivation of the total cost function, denoting total cost by total TC and output by X. So we have MC is equal to TTC delta TC delta X. It is worth pointing out that marginal cost is independent of the fixed cost. Since fixed costs do not change with output, there are no marginal fixed costs. When output is increased in the short run, it is only the variable costs that vary from output in the short run. Therefore, the marginal costs are in fact due to the changes in variable costs, and whatever the amount of fixed cost, the marginal cost if unaffected by it. ఉపాంత వ్యయము గురించి మనము తీసుకున్నప్పుడు ఇది స్థిర వ్యయానికి తో సంబంధం లేకుండా స్వతంత్రముగా ఉంటుంది. స్థిర వ్యయంలో అంటే స్థిర వ్యయంలో మార్పుతో దీనికి సంబంధం ఉండదు, కానీ మొత్తం చర వ్యయంలో మార్పుతో దీనికి సంబంధము ఉంటుంది. స్వల్పకాలంలో ఈ స్థిర వ్యయము మారదు, కానీ దీర్ఘకాలంలో మాత్రం అన్ని వ్యయాలు చర వ్యయాలే అవుతాయి. సో ఇది ఉత్పత్తి పెరిగినప్పుడు చర వ్యయం అనేది పెరుగుతుంది. దానికి చర వ్యయము అంటే కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒకే ఉత్పత్తి కారకాన్ని లేదా రెండు ఉత్పత్తి కారకాలను మార్చినప్పుడు దానికి అయ్యే ఖర్చులు లేదా ఉత్పత్తి కారకాలను అయినా అయ్యే ఖర్చుని పెట్టుబడిని చర వ్యయము అని అంటారు. So MCN is equal to TCN minus TCN minus 1. Hence, the marginal cost is the addition to the total variable cost when output is increased from n minus 1 units to n units of output. ఉపాంత వ్యయము అనేది మొత్తం చర వ్యయము, అంటే చర వ్యయములో పెరుగుదల లేదా అదనపు వస్తువును ఉత్పత్తి చేయడానికి అయ్యే చర వ్యయం పైన అయ్యే ఖర్చును మనము ఉపాంత వ్యయం అని అంటాము. స్థిర వ్యయంతో దీనికి సంబంధం ఏమి ఉండదు, ఎందుకంటే స్థిర వ్యయంలో ఎటువంటి మార్పు రాదు. It should be noted that marginal cost of production is intimately related to the marginal product of the variable factor. As noted above, MC is equal to delta TC by delta X. So marginal cost of production is equal to the reciprocal of marginal product of the variable factor multiplied by the price of variable factor. Therefore, marginal cost varies inversely with the marginal product of the variable factor. అంతే ఉపాంత ఉత్పత్తికి మరియు ఉపాంత వ్యయానికి ఆపోజిట్. అంటే ఉపాంత ఉత్పత్తి అధికంగా ఉంటే ఉపాంత వ్యయము తగ్గుతుంది, అంతే కదా. ఉత్పత్తి పెరిగినప్పుడు వ్యయం ఆటోమేటికల్లీ తగ్గుతుంది. Graphically, the MC is the slope of the TC curve. The slope of a curve at any one of its points is the slope of tangent at the point with an inverse S shape of the TC. The MC curve will be U-shaped. The shape of total cost shape is S, inverse of S shape, whereas the marginal cost curve shape is U.
So the traditional theory of cost postulates or assumes that in the short run the cost curves, average variable cost, average total cost and marginal cost are U-shaped, reflecting the law of variable proportions. In the short run, with a fixed plant, there is a phase of increasing productivity and a phase of decreasing productivity of the variable factor. Between these two phases of plant operation, there is a single point at which unit costs are at a minimum. When this point on the SA short run average total cost is reached, the plant is utilized optimally, that is with the optimal combination of fixed and variable factors. So now I am going to explain about the relationship between the average total cost and average variable cost. ఇప్పుడు నేను సగటు స్థిర వ్యయము సగటు చర వ్యయం యొక్క సంబంధం గురించి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సగటు స్థిర వ్యయము సగటు చర వ్యయము రెండు కలిపితే సగటు వ్యయం వస్తుంది. Average variable cost is a part of average total cost. Given average total cost is equal to average fixed cost, average variable cost. Both average variable cost and average total cost are U-shaped, reflecting the law of variable proportions. However, the minimum point of the average total cost occurs to the right of the minimum point of the average variable cost. This is due to the fact that average total cost includes average fixed cost and the later falls continuously with increase in output. After the average variable cost has reached its lowest point and starts rising, its rise is over a certain range offset by the fall in the average fixed cost, so that the average total cost continues to fall over that range despite the increase in average variable cost. However, the rise in the average variable cost eventually becomes greater than the fall in the average fixed cost. సగటు స్థిర వ్యయం యొక్క పెరుగుదల సగటు చర వ్యయం కంటే ఎక్కువగా ఉంటుంది. సో దట్ ద యావరేజ్ టోటల్ కాస్ట్ స్టార్ట్స్ increasing. The average variable cost, ఇది సగటు స్థిర వ్యయము సగటు చర వ్యయం యొక్క సంబంధం చూసినప్పుడు రెండు కూడా యూ షేప్లో యూ ఆకారంలో ఉంటాయి. కానీ సగటు స్థిర వ్యయం యొక్క తగ్గుదల కానివ్వండి, కనిష్ట స్థాయికి చేరిన తర్వాత పెరుగుదల కానివ్వండి, సగటు స్థిర వ్యయం కంటే ఈ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. And the relationship between marginal cost and average total cost. The marginal cost curve cuts the average total cost curve and the average variable cost curve at their lowest points. We will establish this relation only after the average total cost and marginal total cost, but the relation between marginal cost and average variable cost can be established on the same lines of reasoning. Marginal cost is the change in the total cost for producing an extra unit of output. Assume if we start from the level of n units of output, if we increases the output by 1 unit, the marginal cost is the change in total cost resulting from the production of the n plus 1th unit. The average cost at each level of output is found by dividing total cost by x. Thus, the average cost at the level of xn is ACN is equal to TCN by XN. ACN, average cost of n unit, is equal to total cost of n unit by the quantity of n units.
If the marginal cost of the n plus 1 unit is less than AC average cost, the average cost of AC n plus 1 will be smaller than AC n. If the MC of the n plus 1th unit is higher than the ACN, the ACN plus 1 will be higher than the ACN. So long as the marginal cost lies below the average cost curve, it pulls the latter downwards. When the marginal cost rises above the average cost, it pulls the latter upwards. In figure to the left of A, here you see, ఇక్కడ చరానుపాతాల సూత్రం గురించి మనం తీసుకున్నప్పుడు చరానుపాతాల సూత్రంలో ఏముంది, 3 ముఖ్యమైన దశలు మనం చూస్తాము. చరానుపాతాల సూత్రంలో ముఖ్యంగా మనము 3 దశలు ఉత్పత్తి యూనిట్లో ముఖ్యమైన 3 దశలు మనం చూస్తాము. మొదటి దశలో ఏమవుతుంది, మొత్తం ఉత్పత్తి పెరుగుతున్న రేటు కారకాలు చరకారకాలు ఉంటాయి. We said that already I explained that the long run cost curve, actually the long run cost curve is it's a called planning curve, in the sense that it is a guide to the entrepreneur in his decision to plan the future expansion of his output. The long run average cost is derived from the short run cost curve. Each point on the long run average cost corresponding to a point on a short run cost curve which is tangent to the long run average cost at that point. So long run average cost curve depicts the least possible average cost for producing all possible level of output. In order to consider or understand how the long run average cost curve is derived, the 3 short run average cost curves, the possible cost curves should be explained to explain the long run average cost curve. The short run average cost curves are also called planned curves. Since in the short run plant is fixed and each of the short run average cost curve corresponds to the particular plant, in the short run the firm can be operating only any short run average cost curve given the size of plant. స్వల్పకాలంలో ఉత్పత్తి సంస్థ స్వల్పకాలిక సగటు వ్యయరేఖతో మనం చూపెట్టినప్పుడు ఈ దీనిని ప్లాంట్ రేఖ అని అంటారు. స్వల్పకాలిక సగటు వ్యయరేఖలతో అంటే తరహా పెరుగుతూ ఉంటే ఇది దీర్ఘకాలంలో ఉన్న ఈ ఉత్పత్తి సంస్థ ఒకవేళ దీర్ఘకాలంలో ఉత్పత్తి జరిగినప్పుడు ఈ స్వల్పకాలిక వ్యయరేఖలను ప్లాంట్ కర్వ్స్ని మనం కలుపుతూ పోతే ఏమొస్తుంది అంటే దీర్ఘకాలిక సగటు వ్యయరేఖ వస్తుంది. In the short run, the firm can be operating on any short run average cost curve given the size of plant. Given the size of the plant or short run average cost curves, the firm will increases or decreases its output by varying the amount of the variable inputs. But in the long run, the firm can choose among the possible sizes of plant. So in the long run, the firm will examine that with which size of plant or on which short run average cost curve it should operate to produce a given levels of output at minimum possible cost.
So in the long run, the firm has a choice in the employment of plant, and it will employ that plant which yields possible minimum unit cost for producing a given output. The long run average cost curve depicts the least possible average cost for producing various levels of output when all factors including the size of the plant have been adjusted. దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ దేనిని సూచిస్తుంది అంటే స్వల్పకాలిక సగటు వ్యయ రేఖల కనిష్ట స్థాయిని మనము చూస్తే అవి కలుపుతూ పోతే మనకు దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ వచ్చేస్తుంది. So our long run average cost curve is the locus of points denoting the least cost of producing the corresponding output. ఈ వివిధ అంటే తరహాలు పెంచుతూ పోతే ఈ స్వల్పకాలిక వ్యయ రేఖలు, స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలు, సగటు వ్యయం అంటే కనిష్ట స్థాయిని మనం చూస్తే స్వల్పకాలిక సగటు వ్యయ కనిష్ట స్థితిని మనము చూసి దాన్ని కలుపుతూ పోతే ఏమొస్తుంది అంటే దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ వస్తుంది. The LAC, a long run average cost curve, is the locus of points denoting the least cost of producing the corresponding output. It is a planning curve because on the basis of this curve the firm decides what plant to set up in order to produce optimally the expected level of output. The firm chooses the short run plant which allows it to produce the anticipated output at the least possible cost. In the traditional theory of firm, the LAC, or the long run average cost curve, is U-shaped, and it is often called the envelope curve because it envelopes the short run cost curve. An important fact about the long run average cost curve is worth mentioning. It is that the long run average curve is not tangent to the minimum point of the short run average cost curve. When the long run average cost curve is declining, that is for the output lesser output, it is tangent to the falling portion of the short run average cost curve. On the other hand, when the long run average cost curve is rising, it will be tangent to the rising portion of the short run average cost. So we can discuss the average cost curves in the constant cost case also. Long run average cost curve in the constant cost case. If the production function is linear and homogeneous, and homogeneous అంటే ఇది ఏమంటారు దీన్ని, ఏ రేటులో ఉత్పత్తి పెరుగుతుందో అదే రేటులో ఉత్పత్తి కారకాలు లేదా పెట్టుబడి రేటు ఏ రేటులో పెరుగుతుందో అదే రేటులో ఉత్పత్తి కూడా పెరగడం అనేది దానిని లీనియర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని అంటారు. ఉత్పత్తి ప్రక్రియ, సజాతీయ ఉత్పత్తి ప్రక్రియ. So if the production function is linear and homogeneous and also the prices of input remain constant, then the long run average cost will remain constant at all levels of output. Linear homogeneous production function implies constant returns to scale, which means that when all inputs are increased in a certain proportion, the output increases in the same proportion. దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖలు దేనిలో స్థిర వ్యయ ఉత్పత్తి ప్రక్రియ, స్థిర వ్యయాలు సంభవించే ఉత్పత్తి యూనిట్లో. సో దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ ఏ విధంగా ఉంటుంది అంటే
ఒకవేళ సజాతీయ ఉత్పత్తి ప్రక్రియ ఉంది ఉత్పత్తి యూనిట్లో, అప్పుడు ఏమవుతుంది, ఉత్పత్తి కారకాల ధరలు స్థిరంగా ఉంటాయి. ఏమీ పెరుగుదల అనేది ఉండదు. స్థిరమైన సగటు వ్యయం ఉంటుంది. సో సజాతీయ ఉత్పత్తి ప్రక్రియలో స్థిర ప్రతిఫలాలు తరహాను అనుసరించే స్థిర ప్రతిఫలాలు సంభవిస్తాయి. తరహాను అనుసరించే స్థిర ప్రతిఫలాల్లో ఉత్పత్తి కారకాల వ్యయములో లేదా పెట్టుబడి పెరుగుదల ఎంత ఉంటుందో అదేవిధంగా ఉత్పత్తి ప్రక్రియలో మార్పు సంభవిస్తుంది సజాతీయ ఉత్పత్తి ప్రక్రియ. Therefore, with the given prices of inputs, when returns to scales are constant, the cost per unit of output remains the same. In this case, the long run average cost curve will be a horizontal straight cost curve, a horizontal straight line as it is equal to OX axis. So with this I want to stop my discussion. Thank you.